బాగా కాసింది. గనుపు దగ్గర కాపు చెక్కన. నమస్తే అందరికి. ప్రస్తుతం మనం ఉన్నది పల్నాడు జిల్లా కేంద్రంలోని సత్తెనపల్లి గ్రామం, సత్తెనపల్లి మండలం. ఇది దాదాపుగా సీడ్స్ షాప్ లో చూసుకున్నట్లయితే రైతు కావేరీ సీడ్స్ కంపెనీకి చెందినటువంటి సోము అనే మధ్యస్థ రకం విత్తనాలు కొనుగోలు చేయడానికి రైతు వచ్చారు. వారి అనుభవాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కావేరీ వారి సోము కొనుక్కోవడానికి వచ్చాము. గత సంవత్సరం సోము విత్తనం వేసాము. కాయ మంచి రంగు సైజు ఉంది. వేరే వెరైటీల కన్నా ఇది బాగుంది. మంచి దిగుబడి వచ్చింది. ముఖ్యంగా మధ్యస్థ రకంలోకి వస్తుంది. రోగాలని తెగుల్ని బాగా తట్టుకుంటుంది. నీళ్లు బాగా తక్కువగా పడుతున్నారు. ఇదంతా ఎలా చెప్పగలుగుతున్నానంటే, పోయిన సంవత్సరం విత్తనం వేసాము. ఎకరం 60 సెంట్లు వేసాము. 70 క్వింటాల్ దిగుబడి వచ్చింది. కాయ సైజు మంచి రంగు బాగుంది. ఎకరం 40 కాడికి దిగుబడి వచ్చింది. విత్తనం బ్రహ్మాండంగా ఉంది. ఇది అందరూ వేసుకోవచ్చు. కావేరీ వారి సోము మిరపనారు దెబ్బల్లో అయినా నర్సరీలో అయినా ఇటువంటి తెగుళ్లు లేకుండా, కుళ్ళుడు తెగుళ్లు రాకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది. పండాగు తెగులు వేరే వాటికి వచ్చినా ఇది పండాగు తెగులు కూడా అరికడుతుంది. కావేరీ విత్తనము నమ్మకమైన విత్తనము, నమ్మకమైన సీడ్ సోము.